చాలామంది ఈ దినాలలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని గొర్రెలు అంటున్నారు, వెటకారంగా అంటున్నారా? గొర్రెలు గొర్రెల గురించి తెలిస్తే అలా వెటకారం హేళన చేయరు. పాపం తెలియక అలా హేళన చేస్తున్నారు. గొర్రెలకు ఉండేటువంటి 2-3 లక్షణాలు చెప్పి నేను కాపరి, మంచి కాపరి గురించి చెప్తా. సడన్ గా వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు బయట నుంచి ఒక శబ్దం వినిపించింది. అమ్మా అమ్మా. ఎప్పుడైతే ఆ స్వరం వినిపించిందో ఆ చిన్నది ఆ స్వరాన్ని గుర్తుపట్టేసింది. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ పునరుద్ధానపు ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించుదాం. మన ప్రభు అయినటువంటి యేసు తాను పలికినటువంటి కొన్ని మాటలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసయ్య తాను శరీరధారిగా ఉన్న ఆ దినాలలో యేసయ్య చెప్పినటువంటి ఒక మాట నేను మీ చేత చదివిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలు. యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మరోసారి చెప్తున్నాను, ప్రభు అయిన యేసయ్య అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరిని అని యేసయ్య అన్నాడు అనంటే ఆ మాటలో చాలా ఆత్మీయ అర్థం ఉంది అని మనం గమనించాలి. యేసయ్య తనకు తాను కాపరిగా పరిచయం చేసుకుంటున్నాడు. కేవలం కాపరిగా కాదు, కానీ మంచి కాపరిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరికి మంచి కాపరి? గొర్రెలకు మంచి కాపరి. ఎవరు ఈ గొర్రెలు అని మీరు అడిగితే, ఇజ్రాయేలీయులందరినీ పాత నిబంధన గ్రంథంలో గొర్రెలతో పోల్చి ఆ గొర్రెలకు ఉండేటువంటి కాపరిని తనతో పోల్చుకున్నాడు యేసయ్య. మీకు ఒక అనుమానం రావచ్చు, గొర్రెలతో పోల్చాడేటండి అని. గొర్రెలతో పోల్చడమే కాదు, దేవుని ప్రజలని పావురంతో పోల్చాడు. దేవుని ప్రజలని సింహంతో పోల్చాడు. దేవుని ప్రజలని అనేక రకాలైనటువంటి చెట్లతో, ఇంకా అనేకమైనటువంటి ఉపమానాలతో బైబిల్ గ్రంథంలో దేవుడు పోల్చాడు. అలాగ పోల్చబడినటువంటి ప్రజలు దేవుని యొక్క కాపుదలలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. గొర్రెలకు కాపరి అయినటువంటి దేవుడు, లేదా గొర్రెలకు కాపరి అయినటువంటి యేసయ్య కాపరిగా పోల్చుకోవడానికి గల కారణం ఏంటంటే,
జంతువులన్నిటినీ మేపుతున్నటువంటి ఆ కాపరి జంతువులు లేదా గేదెలు, ఆవులు, ఒంటెలు, ఏనుగులు వేటినైనా ఆ గుంపును నడిపించేటువంటి కాపరి ఆ గుంపు వెనకాల నడుస్తాడు. కానీ గొర్రెల యొక్క కాపరి గొర్రెలకు ముందు ఒకడు నడుస్తాడు. గొర్రెల కాపరి గొర్రెలకు ముందు ఒకడు నడుస్తాడు. మనం బాగా గమనిస్తే యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. మంచి కాపరి అని అన్నాడంటే చెడ్డ కాపరి ఉన్నట్టే కదా, అంతే కదా. మంచి కాపరి అని తనకు తాను పరిచయం చేసుకుంటున్నాడంటే చెడ్డ కాపరి కూడా ఉన్నాడు అనే కదా. మంచి కాపరికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో మనం పరిశీలన చేస్తే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని వచనాల తట్టు మన యొక్క కనుదృష్టి పెడదాం. ఈ వచనంలో అంటే 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఎప్పుడు కూడా తన యొక్క గొర్రెలను చాలా జాగ్రత్తగా కాస్తూ ఉంటాడు. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 100వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. మనము ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము. మనము దేవుని యొక్క కాపరి కత్వములో, ఆయన యొక్క కాపుదలలో గొర్రెలుగా భక్తుడైనటువంటి దావీదు అభివర్ణిస్తూ పాడుతున్నటువంటి పాట. మనము ఆయన వారము, మనము ఆయన మేపిడి గొర్రెలము. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే అక్కడ చెడ్డ కాపరిని గురించి చాలా వివరంగా వ్రాశాడు. మనం దాని గురించి ప్రత్యేకించి ఇప్పుడు చెప్పుకో అక్కర్లేదు. చెడ్డ కాపరి, మంచి కాపరేమో యేసుక్రీస్తు ప్రభువారు తనకు తాను పరిచయం చేసుకుంటున్నాడు. చెడ్డ కాపరుల గురించి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈరోజు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మంచి కాపరిగా మనం చూస్తూ ఉన్నాం, మంచి కాపరిగా చూస్తూ ఉన్నాం. సరే, గొర్రెలుగా సంఘాన్ని పోల్చడానికి 2-3 విషయాలు చెప్పి నేను మంచి కాపరికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో చెప్తాను. చాలామంది ఈ దినాలలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని గొర్రెలు అంటున్నారు, వెటకారంగా అంటున్నారా? గొర్రెలు. గొర్రెల గురించి తెలిస్తే అలా వెటకారం హేళన చేయరు. పాపం తెలియక అలా హేళన చేస్తున్నారు. గొర్రెలకు ఉండేటువంటి 2-3 లక్షణాలు చెప్పి నేను కాపరి, మంచి కాపరి గురించి చెప్తా. గొర్రెలు శాంతికరమైనటువంటి జలాన్ని తాగుతాయి. గందరగోళంగా పైనుంచి కింద పడతా ఉంటే అక్కడ పెద్ద పెద్ద కెరటాలు వస్తూ ఉండగా అక్కడ నీళ్లు త్రాగలేవు గొర్రెలకు.
ప్రశాంతంగా ఉండాలి. అందుకనే కీర్తనాకారుడు 23వ కీర్తనలు అంటాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. గొర్రెలు ప్రశాంతమైనటువంటి ఆ జలాన్ని తాగుతాయి. ప్రశాంతమైనటువంటి జలము ఈ లోకంలో ఎక్కడ దొరుకుద్దంటే, శాంతినిచ్చే జలం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా అంటే అది కేవలము దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క సన్నిధిలోనే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి వారిని అందుకనే గొర్రెలతో అభివర్ణించాడు ఆత్మదేవుడు. శాంతికరమైనటువంటి జలముల చెంత నడిపించబడతాం. గొర్రెలు అవి త్రాగుతున్నప్పుడు నీరు త్రాగుతున్నప్పుడు సాధారణంగా ముందు రెండు కాళ్ళు వంచుతాయి. మోకరించి త్రాగేటువంటి అలవాటు. దేవుని పిల్లలకి దేవుని సన్నిధిలోనికి రాగానే మోకరించేస్తారు. మోకరించడంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నేను 5 అడుగుల 10 అంగుళాలు, ప్రభు 5 అడుగుల 9 అంగుళాలు, నేను నీ ముందు 3 అడుగుల వ్యక్తిగా మారిపోతాను. నేను తగ్గిపోతానయ్యా. నేను నా ఆరాధనలో, నా పాటలలో నిన్ను పైకెత్తి ఆరాధిస్తాను. నీవు పైకి ఎత్తబడాల్సిన వాడవు, నేను నీ ముందు తగ్గిపోవలసిన వాడను అని అర్థం. అందుకనే గొర్రెలతో సంఘాన్ని పోలుస్తాడు. ఇంకా కొన్ని విషయాలు నేను ఈరోజు వర్తమానం చెప్తూ ఉండగా మీకు అర్థమవుతుంది. ఇంతకీ యేసయ్య తనకు తాను నేను మంచి కాపరిని అని అన్నాడు. చెడ్డ కాపరైతే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివితే అక్కడ చెడ్డ కాపరి గొర్రెలను చీల్చి మాంసాన్ని తినేస్తాడు, క్రూర మృగాలకు అప్పగించేస్తాడు. అయితే యేసయ్య మంచి కాపరి ఏం చేశాడు? మనకు మంచి కాపరి లక్షణాలు ఏంటి చూద్దాం. మంచి కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. దేవుని వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. మన కాపరి ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాపరి మన ప్రభు అయిన యేసయ్యే. యేసు తన యొక్క గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పేరు పెట్టి పిలవగలిగినంత అవినాభావ సంబంధము, ఆ యొక్క సంబంధము విశ్వాసికి ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడినటువంటి కాపరికి ఉంటుంది. హల్లెలూయా. మనము చాలామందికి తెలీదు కదండి. పెద్ద వారికి, గొప్పవారికి మనం తెలియదు. కానీ అందరికంటే ఘనుడైనటువంటి ప్రభు అయిన యేసుకు మనము తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారము ప్రతి ఒక్కరము పేరు పెట్టి పిలవగలిగినంత మన గూర్చి తెలుసు మన దేవునికి. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మన దేవుడు మనల్ని బాగా ఎరిగినటువంటి వాడు, పర్సనల్ రిలేషన్షిప్ కలిగినటువంటి వాడు మన దేవుడు మనతో. మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుసా?
తెలుసా? నాకు బాగా తెలుసు. మీకు తెలుసా? ఏంటంత ఆశ్చర్యపోతున్నారు? ఎప్పుడన్నా పని ఉంటే పాస్టర్ గారి ద్వారా చేయించుకుందామని చూస్తున్నారా? నాకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు. సమస్య ఏంటంటే నేనెవరో ఆయనకి తెలీదు. మోడీ గారు తెలుసా మీకు? మన భారతదేశ ప్రధాని గారు. నాకు బాగా తెలుసు. కానీ సమస్య ఏంటంటే నేనెవరో ఆయనకి తెలీదు. ఆయన నాకు బాగా తెలుసు, నేనెవరో ఆయనకి తెలీదు. ఇప్పుడు మన ప్రభువు అయినటువంటి యేసు ఎవరో నాకు తెలుసు, నా స్వంత రక్షకుడని గమనించాను. ఆయనకు నేను ఎవరో తెలుసు. కూర్చున్న నీవు కూడా ఎవరో తెలుసు. నీ పేరు తెలుసు ఆయనకి. నిన్ను పలకరించగలిగినంత మంచి కాపరి అయి ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో తన జనాంగాలు సమస్యలో ఉన్నప్పుడు మోషే అనే వ్యక్తిని చూశాడు దేవుడు. మోషే అని పిలుస్తున్నాడు, మోషే అని పిలుస్తున్నాడు. ఆ యొక్క అగ్నిలో నుండి ఒక స్వరం వినిపిస్తుంది. ఆ యొక్క అగ్ని కాలిపోవడం లేదు, కానీ అగ్నిలో నుండి ఒక స్వరము పొలలో నుండి వినిపిస్తుంది. మోషే అని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలవగలిగిన దేవుడు. ధైర్యంగా లేదా మీకు? నా పేరు నా యేసయ్య పలుకుతాడు అనే ధైర్యం లేదా నీకు? మన పేర్లేంటో ఆయన పలకగలిగినటువంటి దేవుడు. కొన్నిసార్లు వాస్తవానికి బాగా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, పేరు పెట్టి మనల్ని పిలిచారనుకోండి, సంతోషంగా ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అనిల్ కుమార్ గారు తెలుసు కదా మీకు? బ్రదర్ అనిల్ కుమార్ గారు. ఒక 1000 మంది ఉన్నారనుకోండి, నేను కనిపించాను అనుకోండి, ఆయన పిలుస్తాడు పేరు పెట్టి. గఫూర్ ఎలా ఉన్నారు మీరు అని అంటాడు. పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు, పేరు పెట్టి ఒక పెద్ద మనిషి పిలిస్తే అక్కడ మనకెంతో సంతోషం కదా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను వ్యక్తిగతంగా పేరు పెట్టి పిలిస్తే నీకెంత సంతోషం. మన కాపరి అయిన యేసయ్య అంటున్నాడు, నీ గురించి తెలియడం కాదు, నీ పేరు పెట్టి పిలవగలిగినంతగా నేను నీకు కాపరిగా ఉన్నాను, మంచి కాపరిగా ఉన్నానంటాడు. మంచి కాపరి గొర్రెలను తన పేరు పెట్టి పిలుస్తాడు. 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, మనకు అన్ని గొర్రెలు ఒకలాగానే కనిపిస్తాయి. గొర్రెల కాపరికి అందులో ఏ గొర్రెకు బాగోలేదో, తుమ్ములు వస్తున్నాయో, 100 గొర్రెలను కలిపేస్తే తుమ్ములు వస్తున్నటువంటి గొర్రెను పట్టుకుని దానికి వైద్యం చేస్తాడు. మనకు అన్నీ ఒక్కలాగానే ఉంటాయి. మా పిల్లలు చాంద్ బాబు, రిషిత చిన్నప్పుడు స్కూల్కి వదిలిపెట్టిన తర్వాత వెళ్ళేవాడిని తీసుకురావడానికి. బిలబిలమంట వచ్చేస్తారు కదా, బయట వేసిన తర్వాత, బయట స్కూల్లో వేసిన తర్వాత బిలబిలమంట వచ్చేస్తారు కదా. నేను వెతుక్కునేవాడిని, మనోడు ఎవడరా, ఈడు కదా, అదేంటి ఈడు కదా. ఎందుకని అందరూ ఒకే డ్రెస్లో ఉంటారు కదా, యూనిఫారంలో. మన ఇంటి దగ్గర ఉంటే గుర్తుపట్టేస్తాం. ఆ యూనిఫారంలో ఒకసారి కళ్ళు అప్పగించి చూడాలి, మనోడనే ఈడు మనోళ్ళగానే ఉన్నాడురా కాదురా అని పొరపాటు కూడా పడతాం ఒక్కొక్కసారి. మన ప్రభు అయిన యేసయ్య ఈ కోటాను కోట్ల జనాంగములో ఆయన మన కనుదృష్టి మన మీద ఉంచి పేరు పెట్టి నిన్ను పిలవగలిగిన దేవుడు, మోషే అని పిలిచిన దేవుడు నిన్ను కూడా ఈరోజు పిలుస్తూ ఉన్నాడు.
నా ప్రభు యొక్క స్వరము నువ్వు వినాలి. హల్లెలూయా. ఆయన స్వరము నువ్వు వినేవానిగా, ఆయన యొక్క గొర్రెగా, ఆయన నీకు కాపరిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సమూయేలు చిన్న పిల్లాడు అక్కడి నుండి దేవుని యొక్క కృపలో పెరిగాడు. చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో ఆడుకున్నాడు, దేవుని మందిరంలో నడిచాడు, దేవుని మందిరంలో కూర్చున్నాడు, దేవుని మందిరంలో చంటి బిడ్డప్పటి నుండి తాను దేవుని మందిరంలో పెరిగాడు. సమూయేలు అని పిలుస్తున్నాడు. మందిరంలో పడుకున్నప్పుడు పాస్టర్ గారు ముసలాయన పెద్ద ఆయన అక్కడ పడుకున్నాడు, సమూయేలేమో ఇక్కడ పడుకున్నాడు. మందిరంలోనే స్వరం వినిపిస్తుంది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నన్ను పిలిచారా అండి అని అడిగాడు. లేదురా బాబు, నేను పిలవలేదు, పడుకో అని అన్నాడు. రెండోసారి మరలా సమూయేలు అని పిలిస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా? ఆ పాస్టర్ గారికి అర్థమైపోయింది, నేను పిలవడం లేదు, ఈ రాత్రి తనతో దేవుడు మాట్లాడుతున్నాడన్న మాట అని చెప్పి ఇప్పుడు సమూయేలుకి చెప్పాడు. ఇంకొకసారి నీకు అలా పేరు పిలుస్తున్నట్టు వినపడితే చిత్తం ప్రభా నేను ఆలకిస్తున్నాను అని చెప్పు. దేవుడు నీతో ఏదో మాట్లాడతాడు. సమూయేలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, సమూయేలు ఒంటరిగా ఉన్నప్పుడు, సమూయేలు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఎవరు దృష్టి సమూయేలు మీద పడనప్పుడు సమూయేలు మీద దేవుని దృష్టి పడి దేవుడు సమూయేలుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి నీ పేరు పెట్టి పిలిచి నేను ఆశీర్వదించగలిగిన గొప్ప కాపరి, మంచి కాపరి మన దేవుడు. హల్లెలూయా. నీకు ధైర్యంగా లేదా? నా పేరు పెట్టి పిలిచేంత గొప్ప మంచి కాపరి నా దేవుడు అని. మరియా యవ్వన బిడ్డ దేవుని దూత, మరియా దయాప్రాప్తురాల. పేరు తెలుసు దేవునికి. ఎక్కడి నుండి వచ్చింది ఆ సమాచారం అంటే దేవుని యొక్క దివ్య సముఖం నుండి దూత చేత ఆ పేరు పెట్టి పిలవబడుతున్నారు. హల్లెలూయా. నేను అంటాను, దేవునికి తెలుసు నీ పేరు. నిన్ను పేరు పెట్టి పిలిచేటంతగా మంచి కాపరిని దేవుడు. అయితే గొర్రె దేవుని యొక్క ఆ కాపరి యొక్క స్వరం వినాలి. మీరు గమనించండి, గొర్రెలు వెళ్తూ ఉంటే గొర్రెల కాపర్లు ఒక రకమైనటువంటి శబ్దం చేస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి శబ్దం. మీరు ఎప్పుడన్నా చూసారా, విన్నారా? మీరు గొర్రెలు వెళ్తున్నప్పుడు ఆగి ఎప్పుడన్నా చూసారా? దాని మీద కను దృష్టి పెట్టి చూసారా? అతను శబ్దం చేస్తాడు. ఆ శబ్దం చేస్తే ఒక విధమైనటువంటి ఏలో లేకపోతే ఒక విధమైనటువంటి శబ్దమో చేస్తే గొర్రెలన్నీ కూడా తన మాటకు లోబడతా ఉంటాయి. ఆ గొర్రెలు తన కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. తన యొక్క కాపరి గొర్రెలు వాటి యొక్క కాపరి స్వరాన్ని వింటాయి, గుర్తుపట్టేస్తాయి. సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకు తెలుసా తెలీదా? కొద్దిగా స్పీడ్గా మాట్లాడతాడు కదా ఆయన, మాట్లాడేవాడు. పాత సినిమాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొత్త సినిమాలు ఇప్పుడు ఎవరు చూడరు, మనలో ఎవరు చూసేవాళ్ళు లేరు, కానీ తెలియదు. నూతన ప్రసాద్ గారు స్వరం తెలుసా మీకు? తెలుసా తెలీదా? మొహమాటం ఏమీ లేదు. ఇక్కడ ఎవరు శిక్ష చేశారు? నాకు తెలుసు శోభన్ బాబు గారు వాయిస్, నూతన ప్రసాద్ గారు వాయిస్ తెలుసు, రావు గోపాలరావు గారిది తెలుసా? ఇవి తెలుసు.
మనకు తెలియాల్సిందే మన కాపరి అయిన యేసయ్య స్వరం ఎలా ఉంటుందో గుర్తుపట్టాలి. అది 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 దేవునికి స్తోత్రం. మన కాపరి యొక్క స్వరాన్ని పదే 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 వింటున్నప్పుడు ఆయన స్వరము మనం గుర్తుపట్టగలం. ఆయన యొక్క స్వరము ప్రేమ కలిగిన స్వరము. హల్లెలూయా. ఆయన ఆదరించే స్వరం. ఆయన యొక్క స్వరం గద్దించి మనల్ని భయపెట్టే స్వరం కాదు, మనల్ని బలపరిచే స్వరం, ఆదరించే స్వరం అయింది. హల్లెలూయా. వాక్యం ద్వారా మనం వింటాం. చిన్నపిల్ల పేతురు గారు జైల్లో వేస్తారు. పేతురు గారిని సంఘం ప్రార్థన చేస్తుంది, ప్రభువా మా కాపర్ని జైల్లో వేశారు, ఎందుకని సువార్త చెప్తున్నప్పుడు పట్టుకుని సంఘం ప్రార్థన చేస్తుంది. ఆ సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకని ప్రార్థన చేస్తున్నారు? కాపరి, వారి యొక్క సంఘ కాపరి విడుదల పొందాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు. స్త్రీల సమాజం అంతా ప్రార్థన చేస్తున్నారు. అందులో చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలు కూడా అక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో వాళ్ళకి తెలుసు, సండే స్కూల్ పిల్లలు. సడన్గా వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బయట నుంచి ఒక శబ్దం వినిపించింది, అమ్మా అమ్మా. ఎప్పుడైతే ఆ స్వరం వినిపించిందో ఆ చిన్నది ఆ స్వరాన్ని గుర్తుపట్టేసింది. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తోంది, అమ్మా ఆంటీ ఇదిగో మీరు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేశాడు. మన యొక్క సంఘ కాపరి పేతురు గారు వచ్చేసారు చెరసాల నుండి. ఆయన ఇంటి బయట డోర్ కొడుతూ ఉన్నాడు. వీళ్ళంతా ఏమన్నారో తెలుసా? పిచ్చకాని ఎక్కిందండి నీకు, ఇప్పుడు ఎలా వస్తాడు? అపోస్తుల కార్యంలో మీరు ఈ యొక్క విషయాలన్నీ గమనించగలరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. అక్కడ చిన్నది పేతురు గారి స్వరాన్ని ఎందుకు గుర్తుపట్టిందంటే పదే పదే ఆయన యొక్క ప్రసంగాలు వింది. మనం ఒక సినిమా యాక్టర్ గొంతునో ఒక రాజకీయ నాయకుడి యొక్క గొంతునో గుర్తుపట్టగలం, ఎందుకంటే అనేక సార్లు మనం వింటాం కాబట్టి. కానీ మనం గుర్తుపట్టాల్సింది మన ప్రభు అయిన యేసు యొక్క స్వరము. హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఆయన మంచి కాపరి ఏం చేస్తాడు చెప్పండి? మంచి కాపరి ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అయితే యాకోబు నుండి సృజించిన వాడగు యెహోవా ఇజ్రాయేలు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను. హల్లెలూయా. భయపడొద్దు అంటున్నాడు దేవుడు. మొట్టమొదటి మాట ఏంటంటే మంచి కాపరి ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడు. ఇక రెండవ మాట నేను చెప్పాను కదా, గేదెలు మేపేవాడు గేదెలు వెనకాల నడుస్తాడు, ఆవులు మేపేవాడు ఆవులు వెనకాల నడుస్తాడు, మేకలు మేపేవాళ్ళు కూడా మేకలు వెనకాల నడుస్తాడు. గొర్రెలు మేపేవాళ్ళు ఇద్దరుంటే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల, ఒక్కరేముంటే ముందే వెళ్ళిపోతాడు. కాపరి తన యొక్క గుంపుకు లేదా తన యొక్క మందకు ముందు నడుస్తాడు. కాపరి తన యొక్క మందకు ముందు నడుస్తాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసయ్య మనము నడవవలసిన మార్గములో ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఏ మార్గంలో నడాలో, ఏ ఆలోచన చేయాలో, రేపు ఏమి సంభవించునని
అధైర్యపడనక్కర్లేదు. ఆయన మనల్ని చేయి పట్టుకుని మనకు ముందుండి మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు ముందుగా నడిచేటువంటి మన కాపరి మంచి కాపరి, మంచి కాపరి. దావీదంటాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కారణం ఏంటంటే నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు నా కాపరి. ఆమేన్, హల్లెలూయా. మన కాపరి మనకు ముందు నడిచేవాడు, మనకు ముందు నడిచి మన కాపరి మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చీకట్లో మనం ఒక్కరమే వెళ్తే జడుస్తాం. మీరు వినాలి, ఈ మాట వినాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇంకో పాస్టర్ గారు ఒక ఊరు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ ఊరికి కంకర్ రోడ్డు, సిమెంట్ రోడ్డు లేదు, కంకర్ రోడ్డు. సరే, మేము వెళ్తూ ఉన్నాం. చీకటి. అక్కడ చిన్న ప్రార్థన జరిగింది. ప్రార్థన ముగించుకుని మేము వచ్చేస్తున్నాం. సైకిల్ కూడా లేదు, నడిచే, బైబిల్ తీసుకుని నడుచుకుంటే వెళ్ళాం. సరే, వస్తూ ఉన్నప్పుడు మా మీద కాదు, మేమిద్దరం కదా, నా మీద వెనక నుంచి ఎవరో రాళ్లతో కొడుతున్నారు. ఈప్ మీద కొడుతున్నారు. నేను పాస్టర్ గారు వైపు చూసి మిమ్మల్ని ఎవరన్నా కొడుతున్నారండి అన్నాను. ఆయన అన్నాడు, లేదు నన్ను ఎవరు కొట్టడం లేదంటే. నన్ను కొడుతున్నారండి బాబు అంటే, ఎవరు కొడతారు? ఎవరు లేరు. చీకటి, భయంకరమైన చీకటి. ఆయన, లేదు నువ్వేదో ఫీల్ అవుతున్నావు అంతే, నడు, ఏం కాదు అని అన్నాడు. నేను వెళ్తున్నా, ఆయన నడుస్తున్నాడు. ఆయన చిన్న వయసు, నా మీద 2 సంవత్సరాలు పెద్దోడు ఉంటాడు. నేను యవ్వనస్తుడిని, డిగ్రీ చదువుతున్నా. సరే, బైబిల్ తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు మరలా అడుగులు వేస్తుంటే మరలా కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు. ఒక్కొక్క రాయి ఏమో డెప్పకు తగులుతుంది, సుర్రుమంటుంది. ఆగిపోతుంటే కొట్టడం లేదు, నడుస్తుంటే కొడుతున్నారు వెనకాల. భయం వేసింది. నేను పాస్టర్ గారు చేయి పట్టుకున్నా. పాస్టర్ గారు నా చేయి కూడా గట్టిగా పట్టుకున్నాడు. బహుశా ఆయనకు కూడా భయం వేసి ఉంటుంది. సరే, వెళ్తుంటే కొడుతున్నారు, ఆగిపోతుంటే కొట్టడం లేదు. ఆఖరికి మా బుర్రలో ఒక బల్బు సడన్గా వెలిగింది. అయ్యగారు, నేను నడుస్తున్నప్పుడు వెనక్కి చూడండి మీరు అని అన్నాను. వెళ్తా ఉంటే ఆయన వెనక్కి చూస్తూ ఉన్నాడు, ఇలాగ వెనక్కి చూస్తున్నాడు, ఎవరేస్తారా అని. నా అవ్వాయి చెప్పులు ఉంటాయే, అవ్వాయి చెప్పుల్లోంచి రాళ్ళు ఎగిరి ఈ మీద పడుతున్నాయి అంతే. మీకు అర్థమైందా? నడుస్తున్నప్పుడే, ఎందుకంటే ఆ రోడ్డు అంతా, ఏ రోడ్డు అంతే, కంకర్ రోడ్డు, చిన్న గులకరాళ్ళు, చిన్న రాళ్ళు ఉంటాయే. మన చెప్పులేమో అరిగిపోయినాయి కాస్తంత. అవ్వాయి చెప్పులు అరిగిపోయిన చెప్పులు కాస్తంత పల్చగా ఉన్నాయేమో, రాయి ఈజీగా ఎక్కేస్తుంది. నేను కాలు ఎత్తినప్పుడు ఎత్తడం బాగా అరిగిందేమో, గోడ సాగిపోయిందేమో, టక్కమని అంటుందేమో, పైకి ఇలా పడుతుంది రాయి. నన్నే కొట్టేస్తుంది దెయ్యమేమో అనుకున్నాను. ఈరోజు గమనించాలి, మనము ఒక మనుష్యుని చేయి పట్టుకున్నా భయపడతాం, మనం ఒంటరిగా వెళ్ళినా భయపడతాం. మన ముందు కనుక మనల్ని రక్షించే సమర్థుడైన మన ప్రభు అయిన యేసు మన ముందు నడిస్తే, అది అగాధమైన లోయైన, చీకటైన, అది భయంకరమైన శ్రమైన, ఒంటరితనమైన, నీవు భయపడవు. హల్లెలూయా. ధైర్యంగా లేదా నీకు? మన ప్రభు అయిన యేసయ్య మన ముందు నడుస్తాడు, మంచి కాపరి. ఆపదంటూ, శ్రమంటూ, కష్టమంటూ వస్తే ఆయన ఎదుర్కొంటాడు, మనకి కాపుదల ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.
యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. మన ప్రభువైన యేసయ్య మన ముందు నడిచే దేవుడై ఉన్నాడు. మంచి కాపరి పేరు పెట్టి పిలుస్తాడు అంటే బాగా తెలుసు. మంచి కాపరి ముందు నడుస్తాడు. మన యొక్క శ్రమ, శోధన, కష్టం, బాధ, ఇబ్బంది మనతో సహానుభవం కలిగిన వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. మీరింక పారిపోయేటట్టుగా వెళ్ళరు. మీ ముందర యెహోవా నడుస్తాడు. ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. హల్లెలూయా. ఆయన ముందు, ఆయన యొక్క కాపుదల వెనుక. ఆమేన్. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వెళ్తున్నప్పుడు చూసారా మీరు? జెడ్ కేటగిరీ అంటారు. జెడ్ కేటగిరీ అంటే జెడ్ అనేది ఎలా ఉంటుంది? జెడ్ ఎలా ఉంటుంది కదా, మధ్యలో ఆ ప్రజాప్రతినిధి ఉంటాడు. ఇటొకళ్ళు అటొకళ్ళు, వెనకాల అటొకళ్ళు వెనకాల ఒకళ్ళు, నలుగురు గన్నలు తీసుకుని ఉంటారు. వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ తీసుకుని ఉంటారు. నలుగురు 4 మూలలా చూస్తూ ఉంటారు, నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని. ఎందుకు నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుంటారంటే ఎటువైపు అతని కన్నులు చూస్తున్నాయో ఎవరికి తెలియకుండా, అందుకని పెట్టుకుంటారు నల్లద్దాల కళ్ళజోడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి గన్ తీసుకుని కాల్ చేయాలని ఇలా పక్కన పెట్టుకున్నారనుకోండి, జేబులో పెట్టుకున్నారనుకోండి, అందరిని ఇలా చూస్తూ ఉంటాడు, కళ్ళు తిప్పుతూ ఉంటాడు. తల తిప్పడు, కళ్ళు ఇలా తిప్పుతూ ఉంటాడు. ఎటువైపు కన్నులు చూస్తున్నాయో తెలియదు, పట్టేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఆయన మన ముందు నడిచేవాడు, ఆయన మన మందకు వెనుక వైపున ఉండేవాడు, మనలకు కాపుదల ఇచ్చేవాడు, మన కుటుంబాలకి కాపుదల, మన యొక్క జీవితాలకి కాపుదల ఇచ్చేవాడు. మనం ఈరోజు ఆరోగ్యంగా ఇక్కడ కూర్చున్నామంటే చెప్పండి, మన ప్రభు అయిన యేసయ్య కృప కాక ఇంకేంటి? మనం ఇక్కడ క్షేమంగా కూర్చున్నామంటే మన దేవుని యొక్క కాపుదలే. హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనలను ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అనే చోట ఒకటి ఉంది చూడండి, నెంబర్ 1 ఉందా? క్రింద చదవండి. సేనాధిపతి అంటే ఎవరో తెలుసా? సైన్యానికి అధిపతి అని. సైన్యానికి అధిపతి ఏం చేస్తాడో తెలుసా? సైన్యం ముందు నిలబడతాడు. మనము ఆయన సైనికులమైతే మన ప్రభు అయిన యేసయ్య సైన్యాధిపతిగా మన ముందు నిలిచేవాడు, మనకు కాపుదలనిచ్చేవాడు, మనకి భరోసా ఇచ్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన మంచి కాపరి. మరొక మాట చెప్తాను. 2 మాటలు చెప్పాను మీకు. ఒకటి,
మన ప్రభు అయినటువంటి యేసయ్య మంచి కాపరి. మంచి కాపరికి ఉండే లక్షణాలు: ఒకటి, పేరు పెట్టి పిలుస్తాడు. రెండవదిగా, ఆయన మన ముందు నడుస్తాడు, మనకి మార్గం ఏంటో చెప్తాడు. మూడవదిగా, ఆయన మంచి కాపరి అయితే ప్రాణం పెట్టేస్తాడు గొర్రెల కోసం. ప్రాణం పెడతాడు. చూడండి, తన మంద కోసం, కాపరి మంద కోసం ప్రాణం పెట్టగలిగిన వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. దావీదు గొర్రెల కాపరి. దావీదు గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు సింహం వచ్చింది. దావీదు గొర్రెల మంద మీద సింహం పడినప్పుడు తన ప్రాణానికి త్యజించి సింహం మీదకు దూకి సింహపు యొక్క నోరు పెకలించి నోటిలో ఉన్న గొర్రె పిల్లను విడిపించాడు. ఎలుగుబంటి వచ్చింది ఆ మంద మీదకి. ఎలుగుబంటి మీదకు దూకి ఎలుగుబంటితో పోరాడి ఎలుగుబంటి చేతుల్లో ఇరుక్కుపోయిన గొర్రె పిల్లను విడిపించాడు. కాపరి తన మందను రక్షించడం కోసం ప్రాణం పెడతాడు. నిజమైన కాపరి అయిన మన ప్రభు అయిన యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన మనల్ని, సాతాను యొక్క శోధన సమస్యల చట్రంలో ఇరికించిన మనల్ని మన ప్రభు అయిన యేసు తన యొక్క ప్రాణ త్యాగం ద్వారా, ఆయన సిలువలో బలియాగం ద్వారా మనల్ని విడిపించాడు. ఇక్కడ గమనించాలి, శత్రువు మీద పోరాడాడు దావీదు. సింహం మీద, ఎలుగుబంటి మీద పోరాడాడు. మన ప్రభు అయిన యేసయ్య మరణం మీద పోరాడాడు. ఆయన మరణించి మరణపు యొక్క ముళ్ళును విరిచి తిరిగి లేచాడు. ఆయన సమర్థుడు, ఆయన పునరుద్ధానుడు. హల్లెలూయా. ఆయన మరణపు ముళ్ళుని విరిచాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మీరు ఎప్పుడైనా సరదాగా మీ ఆయన్ని, నా కోసం నువ్వు చచ్చిపోతావా అని అడగండి. మామూలుగా సరదాగా అడగండి. మగాళ్ళు మీ ఆవిడ్ని, నా కోసం నువ్వు చచ్చిపోతావా అని అడగండి. చచ్చిపోతారా? ఒకవేళ చచ్చిపోయినా ఉపయోగం ఉండదు. మన ప్రభు అయిన యేసయ్య ఆయన పరిశుద్ధుడు. ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆయన పరమ పవిత్రుడు. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకు విమోచన. ఆయన యొక్క ప్రాణ క్రయము ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా మనకు విమోచన వచ్చింది. సాతాను బంధకాల నుండి మనకు విడుదల వచ్చింది. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఫ్లైట్లో వెళ్తున్నారు. ఫ్లైట్ కూలిపోద్ది, తెలుసు కదా మీకు. రోడ్ల మీద వాహనాలు ఎంత ప్రమాదమో ఫ్లైట్లు కూడా అంతే ప్రమాదం. కూలిపోతాయి. నేను ఇప్పటికీ చాలా ఫ్లైట్స్ ఎక్కాను, దిగాను. ఎక్కిన ప్రతిసారి ప్రభు క్షేమంగా తీసుకెళ్ళని అనుకుంటాం.
దిగిన ప్రతిసారి అమ్మయ్య క్షేమంగా దిగిపోయామని అనుకుంటాం. గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. మొన్నే హైదరాబాద్లో ఓ ఫ్లైట్కి ప్రమాదం జరిగింది. నేనేమంటానంటే, ఫ్లైట్లో వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు చెప్తారు, ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి, అందమైనటువంటి వాళ్ళు ఎయిర్ హోస్టెస్గా తీసుకుంటారు, అంటే మంచిగా మాట్లాడతారు, చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నిలబడి, సార్ మీకు ఏదైనా ప్రమాదం అయితే కంగారు పడొద్దండి, మీ సీటు కిందండి ఇదిగో ఇలాంటిది ఉంటుందండి, ఇది మీరు ఇలా తగిలించుకుని ఉఫ్ అని ఊదండి, దీంట్లోని గాలి వస్తుందండి, పైనుంచి కిటికీలు పగిలిపోద్ది కదండి, కిటికీలోంచి మీరు కిందకి దూకుతుంటే సడన్గా పడిపోకుండా మెల్లగా దిగుతారండి, మీకు దెబ్బ తగలదండి, ఇది వేసుకోండి అని అంటారు. ప్రతిసారి చెప్తారు. అది చెప్పిన ప్రతిసారి పై ప్రాణాల పైకే పోతాయి. బాగా గమనించాలి. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు రెండు కుర్చీల కింద రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అందులో ఇద్దరు చూసుకుంటే ఒక ఎయిర్ బ్యాగ్కి చిల్లడిపోయింది. గాలి వచ్చేస్తుంది. రెండో స్నేహితుడు అన్నాడు, ఇదిగో ఫ్లైట్ ఎలాగైనా కూలిపోద్ది, నువ్వు లేట్ చేయకుండా ఈ ఎయిర్ బ్యాగ్ నువ్వు వేసుకో, ఆ చిల్లడిపోయింది నేను వేసుకుంటాను, నిన్ను క్షేమంగా దిగుతాను, దిగలేదనుకో నేను బాప్తిసం పొందేశాను కదా, పరలోకి వెళ్ళిపోతాను. నువ్వు బాప్తిసం పొందలేదు కదా, ఇంకా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే ఇది నువ్వు వేసుకోవాలి. ప్రేమ ఇక్కడ ఏమనుంది వాక్యంలో? యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంది? తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. అంత ప్రేమ గలవాడున్న స్నేహితుడు ఆ యొక్క ప్రాణం మనకి బహుమతిగా ఇవ్వడం ద్వారా మనకేమీ ప్రయోజనం ఉండదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ప్రేమ, ఆయన ప్రాణం మనల్ని రక్షించింది, పాప విమోచనగా చేసింది. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, నేను ముగిస్తాను ఇంకా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. యేసు ప్రభు ప్రాణం, యేసు ప్రభు యొక్క రక్తం నిష్కళంకమైనది, నిర్దోషమైనది. అటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. ఆయన ప్రాణ విమోచన క్రయధనం గొప్పది. మీకు 3 విషయాలు చెప్పాను. ఏమేంటి? ముగించేస్తున్నాను ఇంకా. 3 విషయాలు చెప్పాను. ఏమేంటి? 1, యేసు మంచి కాపరికి ఉండే లక్షణాలు ఏంటి? 1, పేరు పెట్టి పిలుస్తాడు. 2వది, ముందుగా నడుస్తాడు, మనకు ముందుగా నడుస్తాడు. 3వది, ఆయన మన కోసం ప్రాణం పెడతాడు. హల్లెలూయా. ఇంకా 2-3 విషయాలు చెప్పాలి, సమయం అవుతుంది, ముగిస్తూ ఉన్నాను. మన ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన మనకి సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. సమృద్ధి జీవం ఇస్తాడు. ఆ మాటని నేను చదివిస్తాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును
హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవమును కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేతని. నేను మంచి కాపరిని, గొర్రెలకు సమృద్ధి జీవాన్ని నేను ఇస్తాను. సమృద్ధి జీవం, సమృద్ధికరమైనటువంటి జీవము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకిస్తాడు. మరొక మాట నేను చదివించి ముగించేస్తాను. మన యొక్క కాపరి శాశ్వత కాలం వెళ్తాడు మనల్ని. శాశ్వత కాలం అంటే నిత్యము మన కాపరి మనల్ని వెళ్తాడు. చూడండి 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, ఎన్నటికీ నశించవయ్యి. నేను మీకు కాపరిగా ఉంటే ఎన్నడూ మీరు నశించరని యేసయ్య చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని గుర్తుపట్టాలి, మన దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. మన దేవుడు మనకు కాపరిగా ఉంటే మనం దీవించబడతాం. ప్రభా, నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావా, నాకు కాపరిగా నువ్వు ఉన్నావా, నీకు వందనాలు. నీకు గొర్రెగా నీవు మేపే మందలో గొర్రెగా నేను ఉండడానికి సహాయం చేయండి అని ఆత్మ సంబంధమైనటువంటి గొర్రె కాపరి యొక్క సంబంధము లాంటి ఆత్మ సంబంధమైనటువంటి సంబంధము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘమునకు ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.